బాకీ కార్డు తీసుకుపోండి, ప్రజలను చైతన్యపరచండి. ఇవాళ ప్రతి అక్కకు చెల్లెకు మహాలక్ష్మి పథకం కింద నెలకు 2500 ఇస్తా అన్నాడా? ఇప్పుడు 22 నెలలు నిండింది. ఒక్కొక్క మహిళకు 55,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది. ఎవడన్నా కాంగ్రెస్ వాడు వస్తే బిడ్డ 55,000 కట్టినాకనే నువ్వు మాట్లాడాలరా అని చెప్పి గల్ల పట్టుకొని కాంగ్రెస్ వాడు నిలదీయాలి. వృద్ధులు వితంతువులు 200 ఉన్న పెన్షన్ ను 10 అంతలు పెంచి 2,000 చేసిండు కేసీఆర్. 10 అంతలు పెరిగింది. రేవంత్ రెడ్డి ఏమన్నాడే, డిసెంబర్ లో ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, అవ్వకిస్తా తాతకిస్తా, 4,000 ఇస్తా, అత్తకిస్తా కోడలికిస్తా. అత్త లేదు, కోడలు లేదు, 4,000 లేదు, ఇచ్చే 2,000 2 నెలలు కొత్త పెట్టిండు. 4,000 లెక్క ప్రకారంగా ప్రతి అవ్వకు తాతకు అత్తకు కోడలకు కాంగ్రెస్ పార్టీ 44,000 రూపాయల పెన్షన్ డబ్బులు బాకీ పడ్డది. ఎవడన్నా లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ వచ్చి ఓటు అడిగితే ఆ అవ్వ కావచ్చు, తాత కావచ్చు, మా కోడలు పిల్ల కావచ్చు, బిడ్డ 44,000 పెట్టినాకనే నువ్వు ఓటు అడగాలరా అని చెప్పాలి వాడికి. ఎలక్షన్లల్లా మనం రైతు బంద్ వేస్తున్నాము అని నేను చెప్పిన. పోయిండు ఎలక్షన్ కమిషన్ లో కంప్లైంట్ ఇచ్చిండు, బీఆర్ఎస్ పైసలు వేస్తుండ్రు ఇయ్యద్దు ఆపాలన్నాడు. ఏమన్నాడు ఇంకా, ఇప్పుడైతే 10,000, డిసెంబర్ అయిపోతే 15,000 వస్తాయన్నాడు. వచ్చినాయా 15,000? పోయిన వానకాలం ఎగదొప్పిండు, పోయిన యాసంగి 3 ఎకరాలకు ఇచ్చిండు, మీదోళ్ళకి ఎగదొప్పిండు. కౌలు రైతు అంటే ముచ్చట్నే ఎత్తలేడేవాడు. కౌలు రైతు గురించి ఏమైనా అంటే అది రైతు కౌలు రైతు వాళ్ళే చూసుకుంటారు. ఎలక్షన్ల ముంగటనేమో రజనీకాంత్, ఎలక్షన్ అయిపోతే గజనీకాంత్. ఏం డ్రామా ఇది? అప్పుడేమో ఈయనకిత్తా ఆయనకిత్తా, ఈయనకి ఎగబెట్టా, ఈయనకిత్తా ఆయనకి ఎగబెట్టాలి. ఇప్పుడేమంటుండే వాళ్ళే చూసుకోవాలి. ఇవన్నీ కూడా మీ అందరికీ తెలిసిన విషయాలు. 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు. 2 ఏళ్ళే 80 ఉద్యోగాలు. కేసీఆర్ గారు నోటిఫికేషన్ ఇచ్చి, కేసీఆర్ పరీక్ష పెట్టి, కేసీఆర్ ఫలితాలు ఇస్తే వాళ్ళకి కాయిదాలు వచ్చి నేను ఇచ్చిన అంటాడు. ఇక నేను మొన్న పేరు పెట్టినా, రేవంత్ రెడ్డి అంటే సీఎం కాదినా కటింగ్ మాస్టర్. సీఎం అంటే కటింగ్ మాస్టర్. జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతాడు రేవంత్ రెడ్డి. కేసీఆర్ చేసిన పనులకు అయితే రిబ్బన్ అన్న కత్తిరిస్తాడు, కేసీఆర్ పెట్టిన పథకాలన్నా కటింగ్ పెడతాడు. ఇంతకు మించి ఏమైనా ఉన్నదా ఈ కటింగ్ మాస్టర్ది? పాలేందో నీళ్ళేందో తేలిపోయింది. తప్పకుండా భవిష్యత్తు మనదే. నాకైతే సంపూర్ణమైన విశ్వాసం ఉంది. రేపు తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా 100 సీట్లు బీఆర్ఎస్ పార్టీ గెలిచి తీరుతుంది. ఎవడెవడు అధికారులు, పోలీసు వాళ్ళు మా కార్యకర్తలు తిప్పలు పెడుతుర్రో బిడ్డ, మీ సంగతి చెప్తాం, మిమ్మల్ని ఇడిచిపెట్టేది లేదు, జాగ్రత్త అని హెచ్చరిస్తా ఉన్నా. అయిపోయింది గవర్నమెంట్, వచ్చేది బీఆర్ఎస్ఏ. పోలీస్ అధికారులు ఇంకా ఎవరైనా అధికారులు జాగ్రత్తగా ఉండండి అని కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నా. పోయిన 10 ఏళ్లు ఊకున్నాం. పోయిన 10 ఏళ్లు కేసీఆర్ గారు ఎంతసేపు కొత్తగా కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నాం, త్యాగాల తెలంగాణ. ఇది అభివృద్ధి జరగాలని నిరంతరం నిమిషం తెలంగాణ అభివృద్ధిలో పనిచేసినాం. కానీ ఈ తప్ప అభివృద్ధి చేస్తాం, ఎక్స్ట్రాలు చేసిన అధికారులకు వడ్డీతో సహా చెల్లిస్తాం, జాగ్రత్త. కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కన్నులు ఎతికెక్కి మాట్లాడుతున్నారు. ఎవడన్నా బీఆర్ఎస్ వాడు పోస్ట్ పెట్టే చాలు వాడిని అరెస్ట్ చేస్తున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నదని నిలదీస్తే కేసులు పెడతా ఉన్నారు. బిడ్డ నువ్వేమైనా పర్మనెంటా? నువ్వు కేసులు ఎక్కువ తక్కువ పెడితే రేపొద్దున నువ్వు కూడా ఇరుక్కుంటావు, జాగ్రత్త అని చెప్పి కూడా ఆ ఎమ్మెల్యేలను, ఆ కాంగ్రెస్ నాయకులను కూడా నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. అందువల్ల కార్యకర్తలారా, మన లీగల్ టీం మీకు వెన్నంటి ఉంటది. ప్రశాంత్ అన్న ఈ జిల్లాలో మీకు వెన్నంటి, మీకు అండగా ప్రశాంత్ అన్న ఉంటాడు. బీఆర్ఎస్ పార్టీ ఉంటది. ధైర్యంగా ముందుకు పోండి, భవిష్యత్తు మనదే. ఎగిరే జెండా గులాబీ జెండా, ఎవరు అనుమానం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మంచిగా ముందుకు పోదాం, అందరం కలిసికట్టుగా మన గవర్నమెంట్ తెచ్చుకుందాం, ప్రజలకు మేలు చేద్దాం. ప్రజలకు అన్ని విషయాలు కూడా అర్థమైనాయి. ఇలా అమెరికా నుంచి వచ్చి బీఆర్ఎస్ పార్టీలో చేరిన కిషోర్ రెడ్డి గారికి, ముఖ్యంగా నా మిత్రుడు తానాజీ గారికి హృదయపూర్వకంగా స్వాగతం, సుస్వాగతం. జై తెలంగాణ.